ప్రపంచంలో 90% కుజ దోషంతో బాధపడేవారు. వివాహం ఆలస్యం అవుతుంది. 50 ఏళ్లకో 45 ఏళ్ల తర్వాతనో వాళ్ళకి ద్వితీయార్థంలో వివాహం. ఒకవేళ వివాహమైనా సంతానం ఆలస్యం, ఒకవేళ సంతానం పుట్టినా ఏదో ఒక అంగవైకల్యం, ఇటువంటివన్నీ సంభవిస్తాయి. అది కుజ దోషం అంటుంటాం. అటువంటి కుజ దోషము లేకుండా ఉండాలి అంటే కందులు నైవేద్యంగా సుబ్రహ్మణ్య స్వామి చిత్రం ముందు పెట్టి 900 గ్రాములు పెట్టి ఓం సాం శరవణ భవాయ నమః అనుకుంటూ 9 సార్లు ఆ మంత్రాన్ని అనుకుని ఆ 900 గ్రాముల కందుల్ని తీసుకెళ్ళి గోమాతకు, దేశీ ఆవుకు తినిపించాలి. బెల్లం కలిపి నానబెట్టి ఆ ముఖం దగ్గర తినిపిస్తూ తోక వద్ద దండం పెట్టుకొని వచ్చేసేయాలి. వాళ్లకున్న కుజ దోషం కొద్దిగా తగ్గుతుంది. ఈ శరవణ భవ అనే అక్షరాలే మన గుండెలో ఉండే అనాహత చక్రం, షట్కోణం. ఆ 6 అక్షరాలు అక్కడే ఉన్నాయి. అందుకనే సుబ్రహ్మణ్య స్వామికి మరొక పేరు గుహ అన్నమాట. అంటే గుహ అంటే గుండె గుహల్లో ఆ రక్త ప్రసరణకు అధిదేవతగా ఉన్నాడు ఆయన. ఎర్రటి వర్ణంతో అరుణ గ్రహం, అటువంటి ఎర్రటి రక్త ప్రసరణతో ఉన్నదే పగడం కూడా. ఆ పగడాన్ని ధరించాలి,